ఒకవేళ ఈ సంవత్సరం మీ జీవితంలో ఫలభరితంగా లేదని బాధపడుతున్నారేమో, మీ సహవాసం ఎటు విధంగా ఉందో ఒకసారి పరిశీలన చేసుకోండి. హౌ ఆర్ యువర్ కనెక్షన్స్? మీ కనెక్షన్స్ ఎటు విధంగా ఉన్నాయి? ఎవరితో కనెక్ట్ అయ్యే వారికి ఉంటున్నారు? అవసరం లేని సహవాసాలు మీరు పెట్టుకునే వారికి ఉంటున్నారేమో, చాలా జాగ్రత్తలు వహించే వారికి ఉండాలి. కుటుంబంలో ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన మాట ప్రస్తావన రావాలండి. దీని గురించి పిల్లల్ని హెచ్చరించే వారికి ఉండాలి, భర్తలు హెచ్చరించే వారికి ఉండాలి, ఇదిగో తల్లిదండ్రులైన వారు చిన్నపిల్లల్ని హెచ్చరించే వారికి ఉండాలి, యవనస్తులకు ఎప్పటికప్పుడు ఆ హెచ్చరిక తెలియజేసే వారికి ఉండాలి. ఎందుకంటే కనెక్షన్స్ ద్వారా ఎవరితో సహవాసం కలిగి ఉంటున్నారో ఆ సహవాసాన్ని బట్టి చెప్పేయచ్చు వారు ఏ మార్గంలో వెళ్తున్నారు అనేది. ఆడు ఎవరితో తిరుగుతున్నాడో దాన్ని బట్టి చెప్పేయచ్చు అంట. ఆడు ఎంత మంచోడైనా అవ్వచ్చు, ఆమె ఎంత మంచిదైనా అవ్వచ్చు, ఒకవేళ వారి సహవాసం కరెక్ట్ గా లేకపోతే, యేసుక్రీస్తు ప్రభువు అంటున్న మాట, నువ్వు ఒకవేళ తోట బయట ఉండాలనుకుంటున్నావేమో, ఇదిగో బయట ఉండి ఏదో ఫలింపబడాలని అనుకుంటున్నావేమో, అది చాలా కష్టతరమైంది. ఎందుకంటే అక్కడికి ఎవడొస్తాడంటే దొంగ వస్తాడు, దోచుకునేవాడు వస్తాడు, మిమ్మల్ని కొట్టేవాడు వస్తాడు, మీ దగ్గర నుంచి లాక్కొని వెళ్ళిపోయేవాడు వస్తాడు. అదే మీరు తోట లోపల ఉన్నట్లయితే మీరు నేను మనందరం కలిసి ఫలింపబడేవారు ఉంటామని తెలియజేశారు. స్తోత్రాలు చెప్తాం ఒకసారి బిగ్గరగా.